మేడం అది కొత్తగా కన్నా రిలేటబుల్గా ఉంటుంది మేడం. దాట్ ఐ కెన్ టెల్ యూ. రిలేటబుల్గా ఈ వేసవి చల్లగా సరదాగా ఉంటుంది మా సినిమా చూస్తే, అది చెప్తాను మేడం. యా అంటే టీజర్ చూసాను కదా, ఆస్కార్ గ్యాంగ్ అని చెప్పేసి చాలా లైవ్లీగా అనిపించింది. సో మీ ఓన్ ఫ్రెండ్స్ ని, మీ గ్రూప్ ని ఏమన్నా ఎందులో పెట్టారా? మాది సొంత ఊరు రాలింగ్ మేడం. ఆ ఊర్లో మనుషుల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను మేడం. అంటే పండగలకి వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండేవాళ్ళం. ఆ మనుషుల క్యారెక్టర్లే వీళ్ళకి తీసుకొచ్చి పెట్టాను మేడం. నేను కొత్తగా చేయను. అందుకనే నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పినట్టు మన ఇంట్లో మనుషుల్లాగా, మన పక్కింట్లో మనుషుల్లాగానే ఉంటారు వీళ్ళు. అందుకని అందరూ ఈజీగా రిలేట్ చేసుకోగలరు. అందరూ నా గ్యాంగ్ స్పెషల్. ఓకే, ఇందులో సుమన్ ప్రభాస్ గురించి మనం తర్వాత మాట్లాడదాము. జగపతి బాబు గారు, తర్వాత రాజీవ్ కనకాల గారు, వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు కదా. సో యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా మీకు అలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ని ఏమైనా సీన్ చెప్పాలన్నా అసలుకి ఏమనిపించింది? ఎలా మీరు జగల్ అయ్యారు ఏంటి? ఫస్ట్ చాలా భయపడ్డాను మేడం. నేను ఫస్ట్ టైం మేడం అందరు పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయటం. సో వాళ్ళందరూ కూడా ఏ లెవెల్ కంఫర్ట్ ఇచ్చారంటే సింపుల్ మేడం, కథ బాగున్నప్పుడు, మా పాత్రలు బాగున్నప్పుడు అసలు మీరేం స్ట్రెస్ తీసుకోవద్దు, ఆటోమేటిక్గా బాగా వస్తుందని వాళ్ళు చెప్పారు. వీళ్ళందరూ అంటే ఇదే పాయింట్ని డిఫరెంట్ వేలో చెప్పారు అన్నమాట ప్రతి ఒక్కరు. ఆ కంఫర్ట్ నాకు ఎప్పుడూ ఇచ్చారు మేడం. నేను భయపడ్డాను కానీ వాళ్ళు అలా చూడలేదు మేడం. చాలా సరదాగా జరిగింది మేడం షూట్ అయితే. రైట్ ఫ్రమ్ జగపతి బాబు సార్ నుంచి లైలా మేడం ఉన్నారు, హర్షవర్ధన్ గారు ఉన్నారు, రాజీవ్ కనకాల గారు, దేవి ప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులు కదా మేడం. వీళ్ళందరూ కూడా మేడం చాలా హంబుల్గా సీన్ అంటే నాకు తెలియదు మేడం, ఎప్పుడు పెద్దవాళ్ళని డైరెక్ట్ చేయలేదు. వాళ్ళకి ఇది చెప్పొచ్చా వద్దో కూడా నాకు తెలియదు మేడం. బట్ వాళ్ళే థింగ్స్ కంఫర్ట్ చేసి ఇది చెప్పండి, మీరు ఎలా అనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చేసేవారు మేడం. వెరీ హ్యాపీ మేడం. లైలా గారు అసలు చాలా ఏళ్ల తర్వాత ఇట్స్ లైక్ కమ్బ్యాక్ మూవీ అనుకోవచ్చు. 25 years తర్వాత. 25 years తర్వాత ఎలా ఒప్పించారు? అసలుకి మీకు లైలా గారికి మధ్య కాన్వర్సేషన్ ఎట్లా ఉండేది? పర్సనల్గా నాకు చాలా చిన్నప్పుడు మేడం, వాళ్ళ ఊహ కూడా అప్పుడే వస్తున్న టైంలో ఎగిరే పౌరం సినిమా చాలా ఇష్టం మేడం. మాఘమాసం ఎప్పుడు వస్తుంది టీవీలో ప్లే అవుతుండేది నేను స్కూల్కి వెళ్తున్న టైంలో. చాలా బాగా అనిపించేది. మేడం స్మైల్ నాకు చాలా ఇష్టం మేడం. మేడం నవ్వితే కళ్ళు మూసి చాలా ఇష్టం మేడం నాకు మేడం. సో ఫస్ట్ థింగ్ ఎలా వచ్చిందంటే మేడం, సార్ పక్కన పేరు వైఫ్, ఆవిడ నిజానికి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మేడం. నిడివి చిన్నది మేడం కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. సో అలాంటి ప్లేస్లో సార్ని క్వశ్చన్ చేసే ప్లేస్లో ఉండాలి అంటే ఒక 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 కరెక్ట్ వ్యక్తి అక్కడ ఉండాలని అనిపించింది మేడం. అప్పుడు సార్తో చేసిన కాంబినేషన్ అన్నీ చూశాను మేడం. సినిమాలు చాలా సినిమాలు చూశాను. చూస్తే సార్ అసలు లైలా మేడంతో చేయలే. సో ఇది ఎందుకు ట్రై చేయకూడదని ఒక ప్రయత్నం అని చెప్పి ఒక ప్రయత్నం చేశాం మేడం. చేసినప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధులిక గారు, తను ఫస్ట్ మేడంతో మాట్లాడి ఇలా స్కైప్ కాల్ అరేంజ్ చేసి, గూగుల్ మీట్ అరేంజ్ చేసి కథ నరేషన్ ఇప్పించారు. అప్పుడు మేడం క్యారెక్టర్ ఏంటి పవర్ఫుల్, చాలా చిన్నది మేడం గారు, చాలా చిన్నది మేడం. బట్ ఆ ఇంపాక్ట్ ఆవిడ క్రియేట్ చేసే టువర్డ్స్ క్లైమాక్స్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. సో అందుకనే ఆవిడకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగా అనిపించి వెంటనే. ఎంతసేపు చెప్పారు? ఎంతసేపట్లో ఓకే చెప్పారు? ఎందుకంటే 25 years తర్వాత వస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఏదో బాగా నచ్చితేనే ఎవరైనా ఒప్పుకుంటారు. సో ఆ నచ్చే పాయింట్ ఏంటి? అంటే నచ్చే పాయింట్ మరి నేను చెప్పకూడదు కదా మేడం, మీరు సినిమాలో చూడాలి. అది నరేషన్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 30-40 minutes ఇచ్చాను మేడం. ఆన్లైన్లో ఇచ్చి మాట్లాడాము. సో నేను ఇంకొక రకంగా కూడా చెప్పాలంటే చెప్పేసి, మేడం మీరు చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు, బట్ నేను మీతో ఫస్ట్ మాట్లాడాను, మిమ్మల్ని చూసాను, నాకు అది హ్యాపీ అనిపించింది. కానీ నేను బలంగా కోరుకున్నానండి, మేడం మీరు కావాలి మేడం అని అయితే చెప్పాను. సో మేబీ అన్ని ఆల్ స్టార్స్ అలైన్ అయ్యాయి. సో మేడం స్టార్ దిగారు. యాక్చువల్ స్టార్. ట్రూ మేడం. సో